డియర్ బావగారు, గుడ్ ఈవినింగ్. ఈ 70 సంవత్సరం మీ బర్త్డే చేసుకుంటున్న సందర్భంగా ఆ, నేను నాలో ఉన్న అభిప్రాయం, నా మనస్ఫూర్తిగా మీ గురించి రెండు ముక్కలు చెప్పాలని అనుకున్నాను నేను. అదేంటంటే మీరు ఎంతో కష్టపడి పైకి వచ్చారు మీరు. తర్వాత మా 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 అక్కని మ్యారేజ్ చేసుకున్నాక తర్వాత మీ మీరు చేసిన సాక్రిఫైస్లు, నెక్స్ట్ మీరు ఎంతో ఇదిగా పిల్లలను చూసుకునే విధానం, మీ మదర్ని ఫాదర్ని కూడా ఎంతో చక్కగా చూసుకున్నారు మీరు. అంతేకాకుండా మొత్తం 5 పిల్లలు పెళ్ళిళ్ళు చేశారు. అంటే మా పిల్లలతో కలిపి సంగతి చెప్తున్నాను నేను. మొత్తం ఎంతో కష్టపడ్డారు లైఫ్లో, ఒడిదుడుకులు ఎన్నో ఎదుర్కొన్నారు మీరు. తర్వాత అక్క ఇప్పుడు దగ్గర లేకపోయినా సరే మాకు కానీ పిల్లలందరికి కానీ మీరు పెద్దరికంగా మా ఫ్యామిలీలో అందరిలో పెద్దవాళ్ళగా మాకు శ్రేయోభిలాషిగా అందరికీనూ మాకు మంచి అడ్వైజర్ కింద మీరు ఎంతో మీ పెద్దరికం మాకు ఎంతో ఉపయోగపడుతుంది. తర్వాత మనం సందర్భంగా మన మధుర స్మృతులు, అక్క ఉన్నప్పుడు మనం పిల్లలు చిన్నప్పుడు ఎన్నో రకాలుగా మనం కలిసిమెలిసి వీళ్ళని షిరిడని, తిరుపతిని, పిలిగ్రిమేజ్ ప్లేసెస్, మెడ్రాస్ అని, నెక్స్ట్ ఊటీ, ఇవన్నీ కూడా ఎంతో హాయిగా ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా అప్పుడు మనం ఇంతమంది ఉన్నా సరే ఎక్కడ మనకి ప్రాబ్లమ్స్ లేకుండా హాయిగా ఎంజాయ్ చేసాం మనం. అదే మన ఎప్పటికీ ఆ స్మృతులు అలా ఉండిపోతాయి ఆ టైంకి. తర్వాత మీరు ప్రజెంట్ జనరేషన్స్లో మాకందరికీ కూడా ఒక పెద్ద దిక్కు అన్ని ఫ్యామిలీస్కి. దట్ ఐ బిలీవ్ ఇన్ దట్. సమ్టైమ్స్ ఏంటంటే ఒక్కొక్కసారి మనం మానవులం, మనకున్న ఉక్రోషం వల్ల కోపతాపాలు న్యాచురల్ అవి. దాంట్లో ఒక్కొక్కసారి మనం మర్చిపోయి 2-3 సందర్భంలో కానీ ఏదో విషయంలో కానీ మీరు ఏమన్నా చెప్తే సజెషన్స్ ఒక్కొక్కసారి నేను తీసుకోలేదు. దానికి ఎక్స్ట్రీమ్లీ నాకు క్షమించండి. తర్వాత మీరు మిగతా ఇంకొక 30-40 ఇయర్స్ పైగా మీరు మా అందరి కోసం జీవించి ఈ జనరేషన్స్లో మనవల్ని అందరిని చూడాలని నేను భగవంతుని ప్రార్థిస్తున్నాను. మీకు దేవుడు సంపూర్ణ ఆరోగ్య, ఐశ్వర్యం అభివృద్ధి పరచాలని, అదేవిధంగా రాజా ఫ్యామిలీని కూడా మనం కలిసి సంయుక్తంగా మనంతా కలిసి వాడిని రాజాని ఒక ఇంటివాణి చేసి మన పిల్లల్ని తర్వాత వాడి మనవలను కూడా మీరు ఎత్తుకుని ఆశీర్వదించాలని నా మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. నేను భగవంతుడు మీకు నిండు నూరేళ్ళు సంపూర్ణ ఆరోగ్యంతో, మీకు మనశ్శాంతి, మంచి మనసుతోటి మీరు అందరినీ చూస్తున్నారు, మీరు అది ఇవ్వాలని దేవుణ్ణి కోరుకుంటున్నాను నేను. బావగారు, గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. హలో బాబీ, నీ గురించి చెప్పాలంటే మాటలు ఎక్కువ తడబడుతున్నాయి. తండ్రి కంటే తండ్రి అంతడు వాడివి నువ్వు. మా చిన్నప్పుడు సంగతులు చెప్పుకోవాలంటే బోల్డ్ ఉన్నాయి మనకి. దానిలో నాకు బాగా గుర్తున్న ఒక విషయం, మనందరం కలిసి మెడికల్ కాలేజీ కొండ మీద వెళ్తున్నాము. నా కారులో గాజు పెన్ కూర్చుకుంది అనుకుంటా ఆ టైంలో. అయినా సరే నన్ను ఎత్తుకొని, భుజాల మీద ఎత్తుకొని మోసి పైకి వరకు తీసుకెళ్ళి అక్కడ కూర్చోపెట్టి కాలికి ముళ్ళు తీసి చాలా అదిగా చూసుకున్నాం. మన ఇద్దరం కలిసి చాలా ఇంగ్లీష్ పిక్చర్స్కి వెళ్ళాము. మెయిన్ లాల్ అండ్ హార్డీ. ఎలా నవ్వుకున్నావు నీకు తెలుసు.
భయంకరంగా, చాలా భయంకరంగా చుట్టుపక్కల వాళ్ళందరూ సీరియస్గా చూసుకునేలాగా చాలా నవ్వుకున్నాం, హ్యాపీగా చాలా ఎంజాయ్ చేసాం. అందరికీ మార్గదర్శిగా ఉంటూ అందరినీ కలపాలని చూస్తూ మెయిన్ చాలా ఆలోచిస్తుంటావు. నీ లోన్లీనెస్ను కూడా నువ్వు క్రియేటివ్గా మార్చుకొని రకరకాల రచనలు చేస్తూ మాకు ఇన్స్పిరేషన్. భీష్మాచార్యుడు అనాలా? ఎస్, యా భీష్మాచార్యుడు. ఎలా తగాదాలు లేకుండా అందరినీ కలపాలని చూస్తున్నావు, దానికి నా జోహార్లు. యు ఆర్ గ్రేట్ పర్సన్. నువ్వెప్పుడు ఆనందంగా ఉంటూ ఆరోగ్యంగా ఉండు, మాకందరికీ మార్గదర్శిగా ఉండాలని కోరుకుంటున్నాను. ప్రేమతో మిన్ని.